హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మీరు చూడబోతున్నారు మంచిగా కన్‌స్ట్రక్షన్ చేయబడిన 146 గజాలు గల తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఈ బిల్డింగ్ ఔట్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా వచ్చింది. బిల్డింగ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. చక్కగా ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఐరన్ గేటు, మెట్లు, ఎలివేషన్ కూడా మొత్తం అంతా కూడా టైల్స్ అంటించారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. ఇక్కడే ఉంది, బోర్ ఉంది, 300 అడుగుల బోర్ ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ టైల్స్. చక్కగా కారు కూడా చక్కగా పైకి అలా వచ్చేసి ఉంటుంది. చక్కగా మంచి డిజైన్తో ఉంది పార్కింగ్ టైల్స్. బిల్డింగ్ ఎంట్రన్స్ మెట్లు, అవుట్ సైడ్ బాత్రూమ్, ఎలివేషన్కి మధ్యలో కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎలివేషన్కి కూడా మధ్యలో గ్యాప్ ఉంది. 6 అడుగుల దాకా ఉంటుంది డిస్టెన్స్. మొత్తం కూడా టైల్స్ అంటించడం జరిగింది ఎలివేషన్కి. ఎల్లో కలర్ కూడా టైల్సే, పెయింట్ కాదు. ఎంట్రన్స్ గుమ్మం మొత్తం కూడా టేకే. టేక్ గుమ్మం చెక్కుడు ఏ విధంగా ఫినిషింగ్ వచ్చింది. ఇది ఒక డిజైన్ అన్నమాట. మీరు ఎవరైనా సరే నూతనంగా కట్టుకునే వారికి కూడా ఈ వీడియో చూసి మీరు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు ఒక అవగాహనకి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. మొత్తం కూడా బాత్రూమ్ కూడా వాల్ టైల్స్ అంటించారు. బాత్రూమ్ వాల్ టైల్స్. ఇది కనబడేదే మన కిచెన్కి డోరు, విండో. ఎంట్రన్స్ హాల్ అన్నమాట ఇది. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి. హాల్ పిఓపి సీలింగ్, పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. హాలు, టీవీ యూనిట్, ఇదంతా కూడా హాల్ అన్నమాట. హాల్ మాత్రం ఈ బిల్డింగ్కి చాలా పెద్దగా రావడం జరిగింది. ఇది కిచెన్లోకి ఎంట్రన్స్ మనం వెళ్ళేది. చక్కగా మొత్తం కూడా ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్ వేశారు. కిచెన్ వాల్ టైల్స్ వేశారు. గ్లేజర్ పాయింట్ ఇచ్చారు. మనకి కిచెన్లో ఏ ఐటమ్స్ కూడా బయటికి కనబడకుండా మంచిగా కబోర్డ్ వర్క్ కూడా చేసేసారు ఈ బిల్డింగ్కి. చక్కగా చేశారనమాట. ఇదంతా కూడా గ్రానైట్ అన్నమాట. గ్రానైట్ యూ షేప్ ప్లాట్ఫామ్ వేశారు.
ఇది మనకు కనబడేదంతా కూడా డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ విండో షోకేస్ లాగా పెట్టుకోవచ్చు అక్కడ, దాంట్లో ఏమైనా సరే. డైనింగ్ హాల్కి పిఓపి సీలింగ్ డిజైన్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి 54 లక్షలు చెప్తున్నారు అమ్మకానికి. ఈ బిల్డింగ్ ఏలూరులో ఉంది. వివరాల కోసం కాంటాక్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మాది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే ఆ చివరి అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా కబోర్డ్ వర్క్ చేసేసారు. పిఓపి సీలింగ్ కూడా, పెయింటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ వాల్ టైల్స్ అన్నీ కూడా అంటించడం జరిగింది. ఎగ్జిస్టర్ ఫ్యాను, విండో, కూడా చక్కగా అంటించారనమాట. ఈ బెడ్రూమ్కి ఇది విండో అనమాట. అంతా కూడా వుడ్ విండో. ఇక్కడ నుంచి అలా కొద్దిగా ముందుకెళ్తే కబోర్డ్స్, ఫ్లష్ డోర్. ఇప్పుడు అందరూ కూడా ఇవే పెట్టుకుంటున్నారు ఇంట్లో, ఫ్లష్ డోర్స్ పెట్టేసుకుంటున్నారు. ఇది కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు. ఈ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్ ఈ బిల్డింగ్కి. చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది. వెంటిలేషన్ కూడా ఎక్కడ కూడా నీట్గా ఉంది. ఎక్కడ వెంటిలేషన్ లేకుండా లేదు ఈ బిల్డింగ్లో. పిఓపి సీలింగ్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా హాల్, డైనింగ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకే కలర్స్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్ కూడా. ఎగ్జిస్టర్ ఫ్యాను, విండో, డబ్ల్యూపీసీ డోర్ యూజ్ చేశారు. వాటర్కి తడిసినా సరే ఏం కాదు కాబట్టి ఇప్పుడు అందరూ డబ్ల్యూపీసీ డోర్సే యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. ఇటు నుంచి అలా వెళ్తే మళ్ళీ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, హాలులోకి వచ్చేస్తాం. ఇక్కడ పూజ గది పెట్టారు. ఉత్తరం పక్క డోర్ పెట్టారు. ఇది అవుట్ సైడ్ అనమాట. 2 అడుగులు ఆ ఉత్తరం సందు వదిలేరు. పడమర పక్క కూడా అడుగున్నారు సందు వదిలేరు. దక్షిణానికి కూడా అడుగున్నారు సందు వదిలేరు. ఎటు చూసినా సరే వెంటిలేషన్ చుట్టూ వచ్చేలాగా ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్కి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది.
స్టెప్స్. పైకి వెళ్దాం పదండి. చుట్టూ కూడా ఐరన్ హ్యాండిల్ అవ్వడం జరిగింది. కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేయాలనుకుంటున్నా, మీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ద్వారా అమ్మాలనుకుంటున్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఆఫీస్ డీటెయిల్స్ వివరాలు.